పాపం ఎదుటి వాళ్ళ జీవితాల్లో కొన్ని సంఘటనలు జరిగినప్పుడు మనం గట్టిగా మాట్లాడతాం వాళ్ళతో. అట్లా ఉండకూడదు మనం అసలుకి. మనకు అలాంటి పరిస్థితులు వచ్చినా కూడా మనం దేవుణ్ణి మయంపరచాలి. ఎందుకంటే మనకి ఇబ్బందుల్లాగా కీడుల్లాగా కల్పించేవి కొన్ని కనిపిస్తాయి, కానీ వాటి వెనక నాయన ఏదో మేలు దాచి ఉంటాడని ఎదుటి వాళ్ళకి ఇబ్బందులు వచ్చినప్పుడు క్లాసులు ఇస్తుంటాం మనం. అయ్యే పరిస్థితులు మనకు వచ్చినప్పుడు షాక్ గురైపోతూ ఉంటాం. అప్పుడు వాళ్ళు వచ్చి మనకిస్తుంటారు రిటర్న్ క్లాసులు. దేవునికి స్తోత్రం. అంటే తన దాకా వస్తే కానీ మ్యాటర్ అర్థం కాదని. అర్థమైందా? అందుకే చెబుతున్నాను, ఎదుటోళ్ళకు వచ్చినా నీకొచ్చినా నువ్వు గ్రహించాల్సింది ఒకటే, నువ్వు కలిగి ఉండాల్సిన అభిప్రాయం ఒకటే దేవుని విషయంలో. అదేంటంటే దేవుడు అన్యాయస్తుడు కాడు. నీకు అన్యాయం జరిగినట్టు నీకు అనిపించినా దాని వెనుక ఉండే న్యాయం, దేవుడికి ఉండే న్యాయం ఏదో దేవునికి ఉంటుంది. దానికోసం నువ్వేం జుట్టు పీక్కోవాల్సిన అవసరం ఏం లేదు. నువ్వు నిజంగా దేవుణ్ణి విశ్వసించిన వ్యక్తివైతే, నువ్వు నిజంగా దేవుణ్ణి నమ్ముతున్న దానవైతే, నమ్ముతున్న వాడవైతే, నువ్వు అనాల్సిన మొదటి మాట ఏంటంటే, నా దేవుడు అన్యాయస్తుడు కాడు. నా దేవుడు ఏది రప్పించినా దాని వెనక ఆయన అనంత జ్ఞానం ఉంటుంది, ఆయన సంకల్పం ఉంటుంది. అదంతా కలిసి మా మేలుకే వచ్చింది. కొన్ని ప్రతికూలతలను అనుమతించి సైతాను పగలబడి నవ్వుతాడు. మనం నిరాశపడ్డప్పుడు వాడు నవ్వుతాడు. మన పరిస్థితి ఎలా ఉండాలో తెలుసా? నిరాశ పుట్టించేటువంటి మైండ్ మనం కలిగి ఉండాలి. అర్థమైందా? చిన్నదానికే నిరాశ పడిపోయి గందరగోళం అయిపోయి శూన్యంలోకి చూస్తా, ఏమంటే మెంటలోళ్ళలాగా, ఏదో మైండ్ పోయిన వాళ్ళలాగా, ఏదో గందరగోళం అయిపోయిన వాళ్ళ శూన్యంలో చూస్తా. మైండ్ పోయిన వాళ్ళు చూస్తుంటారే, అట్లా చూసుకుంటా ఉండకూడదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏది జరిగినా ఏది అనుమతించినా సమస్తము తన పిల్లల మేలు కొరకు రప్పించుటకు నా దేవుడు సమర్థుడు. ఇంత మంచోడు, ఇంత నీతిమంతుడు, ఇంత భక్తిపరుడు, ఇంత యథార్థవంతుడు, ఇంత న్యాయవంతుడు అని చెప్పిన దేవుడే మరి ఏబుకి ఎందుకు అలాంటి షాకులు ఇచ్చాడు? ఒక చిన్న విషయం చెప్పి ముందుకెళ్తా. ఏంటంటే, ఇవన్నీ బాగానే ఉన్నాయి ఏబుకి. దేవుడు చెప్పిన క్వాలిటీస్ అన్ని నిజంగానే ఉన్నాయి ఏబులో. అయితే ఏబుకి ఒక దృష్టిని కలిగించాలని దేవుడు నిర్ణయించుకున్నాడు. ఏబుని దేవుడు తన కొరకు ఇంకా ప్రత్యేకపరుచుకోవాలని ఆశించాడు. తన కొరకు దేవుడు ఏబుని వేరుపరుచుకోవాలని డిసైడ్ అయ్యాడు. బాగా వినండి. దేవుడు ఏబుని సపరేట్ చేసుకోవాలనుకున్నాడు. అందుకే అలాంటి పరిస్థితులను ఏబుకి అనుమతించాడు.